బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేసవికాలం మొదట్లోనే బాణుడు బగబగా మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా బుధవారం 4 మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇక నేటి నుంచి తెలంగాణలో ఎండలు మరింత మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వేడిగాలులు వడగాల్పులతో మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుందని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేసవికాలం మొదట్లోనే బాణుడు బగబగా మండిపోతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా బుధవారం 4 మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. ఇక నేటి నుంచి తెలంగాణలో ఎండలు మరింత మండుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. వేడిగాలులు వడగాల్పులతో మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుందని వెల్లడించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకు నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.